హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుప్తా మాయపేటికను భూలోకమునకు తెప్పిస్తాడు. అది ఓపెన్ చేసి ధూమ్తత అని చెప్పి చూడటం మొదలు పెడుతూ ఉంటాడు. ఇక అందులో జరిగేది చూసి గుప్తా చాలా బాధపడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు. అందులో అమర్, బాగి ఇద్దరు కూడా చెక్ పోస్ట్ దగ్గరగా వెళ్తారు. అక్కడ తీవ్రవాదుల్ని అటాక్ చేస్తూ ఉంటారు. తీవ్రవాదులు కూడా అమర్ని, బాగిని అటాక్ చేస్తారు. అక్కడ అమర్, బాగి ఇద్దరు కూడా ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా ఇదంతా చూసి ఒక్క రోజులో ఇంత విధ్వంసం జరిగినదా, ఏ మాటున ఒక్క పొరపాటు జరిగినా ప్రాణములు పోవును అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అరు వస్తుంది. మాయపీటికను చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, మీకు కొంచెం మెంటల్ ఉంది, కానీ మీరు చాలా మంచివారు. మీరు కోపంతో అరుస్తారు, తిడతారు, కోప్పడతారు, కానీ చెప్పింది చెప్పినట్టు బెల్లె చేసేస్తారే, ఇటువంటి మాయపీటికని అని గుప్తా చేతిలో నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తాకి కోపం వస్తుంది. బాలిక, నీవు చూడరాదు అని చెప్పి పక్కకు లాగేస్తూ ఉంటాడు. ఎందుకు గుప్తా గారు, నేను కూడా చూస్తాను అని చెబుతూ ఉంటుంది. లేదు బాలిక, నీవు వీక్షింపరాదు, ఇది మానవులు చూడకూడదు, ఓన్లీ మాకు మాత్రమే సాధ్యం అని చెబుతూ ఉంటాడు. నేను కూడా మానవురాల్ని కాదు కదా అని వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. నేను ఒక ఆత్మని కదా, పర్వాలేదు, నేను చూడొచ్చు, ఇవ్వండి అని మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక గుప్తాకి కోపం వచ్చి, బాలిక, నీవు చూడరాదు, ఇవి మేము మాత్రమే చూడవలసినవి, నీవు చూడకూడనిది అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. పోనీ కోప్పడకండి, అందులో ఏముందు, ఏం చూసారో అదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అరు. ఇకప్పుడు గుప్తా ఆలోచించి, నేనేమి వీక్షింపలేదు అని చెబుతూ ఉంటాడు తల దించుకొని. ఇకప్పుడు అరు అంటుంది, మీ మాట ఒకటి వస్తున్నది, కానీ మీ మొహం ఇంకొకటి చెబుతున్నదే, నిజం చెప్పండి గుప్తా గారు, మీరు చూశారు కదూ అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా, అది విధి కాదు అని చెబుతూ ఉంటాడు. ఎందుకు గుప్తా గారు, చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అరు. నా వాళ్ళకి ఏదైనా ప్రమాదమా గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, నేను చెప్పలేను, చెప్పకూడదు అని చెప్పడంతో, ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్, ఇదే ఆఖరిసారి అని అడుగుతూ ఉంటుంది. అలా అయితే ఒక షరతు బాలిక, నువ్వు ఆ షరతుకి ఒప్పుకొనచో అప్పుడు నేను చెప్పేదను అని అనటంతో, షరత ఏంటిది అని అరు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా చెప్తాడు, అయితే నాతో నీవు ఆ యమపురికి రావటానికి ఒప్పుకొనుము, అప్పుడు ఏం చూశానో అది నేను నీకు చెప్పుతాను బాలిక అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అరు ఆశ్చర్యపోతుంది. గుప్తా గారు, ఈ మాట మీరు నిజంగానే అంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అవును బాలిక, నీ కుటుంబము ప్రమాదంలో ఉన్నది, నీవు ఒప్పుకున్నచో అప్పుడు యమపురిలో తీసుకువెళ్ళి యముడితో జరిగిన సమస్య అంతా చర్చించము, నీ వాళ్ళను కాపాడేదము, ఇదే నీకు ఆఖరి అవకాశము బాలిక, రాబోవు అమావాస్య మాకు అనుకూలము, నీవు ఒప్పుకొనచో అప్పుడు నిన్ను తీసుకువెళ్ళేదేమో, నీ కుటుంబమును కాపాడేదను అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు అరు ఆలోచించి, లేదు గుప్తా గారు, నా వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను రావడానికి ఒప్పుకోను అని చెప్తూ ఉంటుంది. అయితే జరుగునది నువ్వే వీక్షింపి చూడును బాలిక అని చెబుతూ ఉంటాడు. ఇక అరు భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాథోడ్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ కూడా చాలా బాధపడుతూ అలా సాడ్గా లోపలికి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా అరు అంటుంది, ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు పిల్లలు అని చెప్పి ఇక అక్కడ కిటికీ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇక రాథోడ్ పిల్లల్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడ అమర్తో నిర్మల, సదాశివం మాట్లాడుతూ ఉంటారు. అమర్, నువ్వేమీ టెన్షన్ పడకు, ఇంట్లో మేమందరం సేఫ్గానే ఉంటాం, ధైర్యంగా ఉంటాం, నువ్వు నీ ఫోకస్ పెట్టి అక్కడ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చెయ్యి, నువ్వు ధైర్యంగా ఉండు అని నచ్చ చెబుతూ ఉంటాడు. ఇక్కడ పిల్లలు అలా డల్గా లోపలికి వెళ్తారు. బాగి కూడా అక్కడికే వస్తుంది.
అందరూ అలా డల్గా ఉండటం చూసి అమ్మర్ ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి సార్ అని చెప్తూ ఉంటాడు. ఇక జరిగిందంతా చెప్తాడు. కిడ్నాప్ జరిగే ప్రయత్నం జరిగింది సార్ స్కూల్లో అంజు పాప మీద అని జరిగిందంతా చెప్తాడు. కానీ రామ్మూర్తి విషయం మాత్రం చెప్పడు. ఇంకప్పుడు భయపడిపోతూ ఉంటారు. బాగి అయితే అంజు అంజు నీకేం కాలేదు కదా, దెబ్బ తగిలిందా, చెయ్యి బాగానే ఉంది కదా, ఏమీ అవ్వలేదు కదా నీకు అని చెప్పి కంగారు పడిపోతూ అంజుని దగ్గరికి తీసుకుంటుంది. అంజు అంటూ కౌగిలించుకొని దగ్గరికి తీసుకుంటుంది. భయపడ్డావా, ఏం భయపడకు అని చెబుతూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అంజు కూడా అమ్మలాగా బాగిని కౌగిలించుకుంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అమరైతే పిల్లలు ఇక సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, మీరు స్కూల్లోకి వెళ్ళటానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు అంజు బాధపడుతూ ఉంటుంది. అమ్ము కూడా చాలా డల్గా ఉంటుంది. అది కాదు డాడ్, ఎల్లుండా ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నారు 6th 8th క్లాసెస్ని, నేను లీడ్ చేస్తాను కదా, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను పోస్ట్లో నుంచి తీసేస్తారు, ఈ లీడర్ పోస్ట్ నుంచి అని బాధపడుతూ చెప్తుంది. ఇకప్పుడు మనోహరి అంటుంది, పోతే పోయింది బోడి పోస్టు, అదేదో ప్రెసిడెంట్ పోస్ట్ అయినట్టు చెప్తావేంటి, సిచ్యువేషన్ అర్థమవుతుందా, ప్రాణాలు పోతున్నాయి అంటుంటే నువ్వు పోస్ట్ గురించి మాట్లాడతావేంటి అమ్మో అని చెప్పి కోప్పడుతూ అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు బాకీకి కోపం వచ్చి, మనోహరి గారు మీరు పిల్లలతో మాట్లాడే విధానం ఇది కరెక్ట్ కాదు, మీరు స్లోగా చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా తెలుస్తోందా, అమర్ ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా నీకు, అక్కడ ప్రాణాలు పోతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు స్కూల్కి వెళ్ళాలని అని చెప్తూ ఉంటుంది. అవును అమ్ము పోస్ట్ కోసం ఎంత కష్టపడితే ఆ పోస్ట్ వచ్చిందో మీకు తెలుసా, ఎంత శ్రమ పడితే వచ్చిందో, పిల్లలకి చెప్పే విధానం అది కాదు, స్లోగా మనమే ఓర్పుతో ఉండి వాళ్ళని వినాలి, నచ్చ చెప్పాలి, అంతేకాని ఇలాగా అరుస్తూ చెబితే అది కరెక్ట్ కాదు. అమ్ము స్కూల్లో ఎక్స్కర్షన్ ఎల్లుండ కదా, ఎల్లుండి కాదు, నువ్వు రేపే డాడ్ నీకు వాళ్ళని పట్టుకున్నారనుకో, అరెస్ట్ చేశారనుకో, అప్పుడు మనం ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు కదా అని నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ విజిల్ వేసి మిస్ అమ్మ ఏం చెప్పావు మిస్ అమ్మ అని చెప్తూ ఉంటాడు. సదాశివం అంటాడు, పిల్లలకి ధైర్యం చెప్తూనే అమర్ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ అమ్మా, నీ భర్త మీద అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇకప్పుడు సరే అని చెప్పి అమర్ సరే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. స్కూల్ దగ్గర మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి తీసుకురమ్మని రాథోడ్కి చెప్తాడు. ఇక మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు. అరు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ పిల్లలు టెన్షన్ పడుతూ అలా గదిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సదాశివం నిర్మల కూడా ధైర్యం చెప్పుకుంటూ ఒకరికొకరు ఉంటారు. బాగి వెళ్ళి మావయ్య ఆయన వస్తే నాకుతో చెప్పండి, నేను పిల్లల దగ్గర ఉంటాను అని చెప్పి వెళ్తుంది. ఇకప్పుడు అంజు అనుకుంటుంది, వీళ్ళు పైకి నా మీద అరుస్తూ ప్రేమ లేనట్టు ఉంటారు, కానీ పాపం నేనంటే ఎంత ప్రేమో, నా మీద ఇలా అటాక్ జరిగిందనగానే వీళ్ళెంత బాధపడుతున్నారో, నేను ఇక వీళ్ళ మీద ఇంకా ప్రేమగా ఉండాలి ఇక నుంచి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమ్ము అయితే ఏంట్రా ఇది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అంజు వెళ్ళి అమ్మో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక బాగి అప్పుడే అమ్ము దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలకి ఎలా ధైర్యం చెప్తుందో, అమర్ని ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడేస్తుందో బాగి రానున్న ఎపిసోడ్లో చూద్దాం.